దాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం అల్లకల్లోలమైంది. తాజాగా అటువంటిదే మరో వైరస్ వెలుగులోకి రావటం మరింత భయాందోళనకు కారణమవుతోంది. ఇది సైతం గబ్బిలాల నుంచే రావటం శరవేగంగా వ్యాపించడంతో వైద్య నిపుణులు మళ్లీ అత్యవసర పరిస్థితి తలెత్తొచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోకముందే మరో కొత్త రకం వైరస్ బయటపడడం భయాందోళనకు గురిచేస్తుంది. గబ్బిలాల నుంచి కరోనా రాకాసి వచ్చింది అన్న ఆరోపణలు ఉన్నవేళ తాజాగా గబ్బిలాల నుంచే మరో కొత్త రకం మహమ్మారి పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న ఈ కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించారు. సరికొత్త వైరస్ను గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలియన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్టాక్ వెల్లడించారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్కు ఉందని పీటర్ తెలిపారు. థాయిలాండ్లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే కొత్త రకం వైరస్ను గుర్తించిన ఎకో హెల్త్ పై అనేక వివాదాలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్లో ఎకో హెల్త్ గతంలో పరిశోధనలు జరిపింది. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వచ్చిన అనుమానాలను ఈ సంస్థ కొట్టిపారేసింది. గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. డిసెంబర్లో దాదాపు 10,000 మరణాలు నమోదయ్యాయని WHO తెలిపింది. ఇక కొత్త ఉప వేరియంట్ JN.1 వ్యాప్తితో పాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమ్ముగూడటమే అందుకు కారణమని వెల్లడించింది. దీనిపై WHO సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్ గురించి వెల్లడించారు. జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్లు మానవులకు సోకుతూ ఉండడంపై పరిశోధనలు చేసి బ్యాట్ ఉమన్ గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షీ గెంగ్లీ సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త వైరస్ పుట్టుకు రావచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీస్ చెందిన షీ బృందం 40 కరోనా వైరస్ జాతుల వల్ల మానవులపై పడే ప్రభావం అధ్యయనం చేసింది. ఇక వీటిలో దాదాపు సగం వైరస్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది. తాజాగా కొత్త వైరస్ ఆవిర్భావం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచ మానవాళిని వివిధ రకాల వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. మరో కొత్త ప్రాణాంతక వైరస్ వెలుగు చూడడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 2.5 ఏళ్లు గజగజలాడించిన కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్లో నుంచి వ్యాపించిందనే వివాదం రేగింది. చైనా ఈ ఆరోపణలన్నీ కొట్టి పారేసినా ప్రపంచం ఇప్పటికీ చైనా వైపే వేలు చూపిస్తుంది. అయితే ఎకో హెల్త్ సంస్థ మాత్రం ఈ ఆరోపణలన్నీ కొట్టిపారేసింది. ఇప్పుడు ఎకో హెల్త్ అలియన్స్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ భేటీలో సంచలన విషయాలు వెల్లడించింది. థాయిలాండ్లో కొత్త వైరస్ గుర్తించామని, ఇది గబ్బిలాల్లో పుట్టుకొచ్చిందని ఎకో హెల్త్ వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ JN.1 ప్రపంచంలోని పలు దేశాల్లో వేగంగా వ్యాపిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధితో ప్రపంచం భయపడుతుంటే థాయిలాండ్ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. వుహాన్లో గతంలో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న వివాదాస్పద పరిశోధనా బృందం థాయిలాండ్లో కొత్త ప్రాణాంతక గబ్బిలాల వైరస్ను కనుగొందని మీడియా నివేదికలు తెలిపాయి. కొత్తగా కనుగొన్న వైరస్ కోవిడ్-19కు దగ్గర బంధువుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. WHO ప్రపంచవ్యాప్తంగా కరోనా పెరుగుదలను నివేదించినందున 50 దేశాల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 42% పెరిగింది. అత్యధికంగా వ్యాపించే JN.1 వేరియంట్తో నమోదైన కేసులు అనేక US రాష్ట్రాల్లో మాస్క్ ఆదేశాలను కూడా తీసుకువచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య వేరియంట్గా మారుతూ ఉండడం వల్ల కొన్ని దేశాల ఇన్ఫెక్షన్లను ఆసుపత్రిలో చేరడంతో పాటు మరణాలు కూడా పెరిగాయి. JN.1 దాని పేరెంట్ BA.2.86ని పోలి ఉంటూ ఉండగా రోగనిరోధక ఎగవేత లక్షణాలను కలిగి ఉన్న స్ప్రైక్ ప్రోటీన్లో అదనపు మ్యూటేషన్ ఉందని నిపుణులు తెలిపారు.
ఇక తాజాగా థాయిలాండ్లో గబ్బిలం జాతికి చెందిన కొత్త వైరస్ను గుర్తించడంతో శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. గతంలో కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచే పుట్టినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త వైరస్ను గుర్తించిన థాయిలాండ్కు చెందిన పరిశోధనా సంస్థ ఎకో హెల్త్ అలియన్స్కు వివాదాస్పద సంస్థగా పేరుంది. గతంలో వుహాన్లో జరిగిన పరిశోధనలతో ఈ సంస్థకు సంబంధం ఉంది. ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి.